ఉత్తరప్రదేశ్ ప్రయాగరాజ్లో మహాకుంభమేళా ఘనంగా ప్రారంభమైంది. ఇవాళ పుష్య పౌర్ణమి కావడంతో తొలి షాహీ స్నాన్ కోసం భారీగా భక్తులు ప్రయాగరాజ్కు తరలివస్తున్నారు. గంగా, యమున, సరస్వతి నదుల సంగమంలో వేకువజాము నుంచే పెద్ద ఎత్తున పవిత్ర రాజస్నానాలు చేస్తున్నారు. ప్రయాగరాజ్ సంఘం హరహర మహాదేవ్ నినాదాలతో మారుమోగుతుంది. ఇక మహాక్రతువులో పాల్గొనేందుకు దేశ విదేశాల నుంచి సుమారు 40 కోట్ల మంది భక్తులు రానున్నట్లు అంచనాలు ఉన్నాయి. 45 రోజుల పాటు జరిగే ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ ఉత్సవం వచ్చే నెల 26 మహాశివరాత్రితో ముగియనుంది. మహాకుంభమేళాలో పుష్య పౌర్ణమి, మకర సంక్రాంతి, మౌని అమావాస్య, వసంత పంచమి, మాఘ పౌర్ణమి, మహాశివరాత్రి రోజులు అత్యంత కీలకమైనవిగా పండితులు చెబుతున్నారు. ఈ రోజుల్లో పవిత్ర స్నానాల కోసం పెద్ద ఎత్తున భక్తులు తరలిరానున్నారు. ఇక మహాకుంభమేళాలో పాల్గొనేందుకు దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన మఠాధిపతులు, ఋషులు, నాగసాధువులు, ఆధ్యాత్మికవేత్తలు ఇప్పటికే ప్రయాగరాజ్కు తరలివచ్చారు. 144 ఏళ్లకు ఒక్కసారి వచ్చే అరుదైన వేడుక కావడంతో యూపీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. త్రివేణి సంగమానికి ఇరువైపులా దాదాపు 4000 హెక్టార్లలో సౌకర్యాలు కల్పించింది. ప్రయాగరాజ్ను యోగి సర్కార్ సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దింది. ప్రయాగరాజ్లో అడుగడుగునా ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తుంది. ప్రతి కూడల్లో గజ్జెలు, డమరుకం చిహ్నాలను భక్తులకు దర్శనమిస్తున్నాయి. ఇక ప్రయాగరాజ్లో మహాకుంభమేళాకు 1250 కిలోమీటర్ల పైప్ లైన్లతో 50,000 నీటి కనెక్షన్లు ఇచ్చారు. 400 కిలోమీటర్ల తాత్కాలిక రోడ్లను, 30 బళ్లకట్టు వంతెనలు నిర్మించారు. పారిశుధ్య నిర్వహణకు 15,000 మంది శానిటైజేషన్ సిబ్బందిని నియమించారు. మహాకుంభమేళా కేవలం మతపరమైన కార్యక్రమం మాత్రమే కాదని ఇది సామాజిక, ఆధ్యాత్మిక ఐక్యతకు నిదర్శనమని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. ఇక కోట్లాది మంది భక్తులు హాజరయ్యే మహాకుంభమేళా కోసం ప్రభుత్వం అంతే స్థాయిలో భద్రతా చర్యలు చేపట్టింది. ఇప్పటికే సమగ్ర కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు చేసింది. 2750 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తుంది. అత్యంత కీలక, సమస్యాత్మక ప్రాంతంలో ఏఐ కెమెరాతో నిఘా పెట్టారు. భక్తులకు సమాచారాన్ని అందించడానికి 80 VMD టీవీ స్క్రీన్లను ఏర్పాటు చేసింది. 1920 పేరిట హెల్ప్ లైన్తో పాటు 50 మందితో కాల్ సెంటర్ను ఏర్పాటు చేసింది యూపీ సర్కార్. సైబర్ మోసాలకు ఛాన్స్ లేకుండా 56 మంది సైబర్ సెక్యూరిటీ నిపుణులను రంగంలోకి దించారు.